మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కి ఓటు వేయొద్దంటూ నిరుద్యోగులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు బైపోల్ సందర్భంగా మునుగోడులో ప్రచారం నిర్వహించారు. మెడలో తాడు వేసుకుని ప్లకార్డులతో కేసీఆర్ కు ఓడిద్దాం, నిరుద్యోగుల జీవితాలు కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగ సమస్యలు పట్టించుకొని కేసీఆర్ కు ఓటేస్తే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొన్ని పిట్టల్లా రాలిపోతామనే విషయాన్ని మేము ఒకసారి తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలున్నా కేసీఆర్ ఆ ఉద్యోగాలు భర్తీ చేయట్లేడు. మొన్న అసెంబ్లీలో 95,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేయట్లేదు. అదేవిధంగా 2018లో నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి కూడా ఇప్పటికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వట్లేడు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడు, కేసీఆర్ లో ఫ్లైట్లు కొనుక్కుంటాడు, కేసీఆర్ ఢిల్లీలో ఆయన బిడ్డను కాపాడుకుందానికి టైం ఉంటుంది, కానీ ఈ నిరుద్యోగుల పక్షాన ఉండే పరిస్థితి లేదు. కొన్ని పిట్టల్లా రాలిపోతామనే విషయాన్ని మేము ఒకసారి తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలున్నా కేసీఆర్ ఆ ఉద్యోగాలు భర్తీ చేయట్లేడు. మొన్న అసెంబ్లీలో 95,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేయట్లేదు. అదేవిధంగా 2018లో నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి కూడా ఇప్పటికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వట్లేడు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడు, కేసీఆర్ లో ఫ్లైట్లు కొనుక్కుంటాడు, కేసీఆర్ ఢిల్లీలో ఆయన బిడ్డను కాపాడుకుందానికి టైం ఉంటుంది, కానీ ఈ నిరుద్యోగుల పక్షాన ఉండే పరిస్థితి లేదు. కొన్ని పిట్టల్లా రాలిపోతామనే విషయాన్ని మేము ఒకసారి తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలున్నా కేసీఆర్